ఈనాటి పత్రికా సమావేశ అధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాదన్న గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు కూడా ప్రసాదన్న గారు, మునియాల యాదవ్ జిల్లా సెక్రటరీ గారికి, వివిధ గ్రామాల్లో చేసిన సర్పంచులకు, పార్టీ అధ్యక్షులకు, మాజీ సర్పంచులకు, కోఆర్డినేటర్స్, సమన్వయ కమిటీ సభ్యులకు, వివిధ వర్గాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సారీ జడ్పీటీసీ గారికి ఎవరైనా మర్చిపోతే అనేక భావించలేదు. ఫస్ట్ మీటింగ్ ఈరోజు ధర్మసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీ కడియం జయన్ గారికి, ఎంపీ కడియం కావ్యక్క గారికి, డిసిసి జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారికి, నాకు తోడ్పాటును అందించిన మన ధర్మసర మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను పూజాకరంగా భావిస్తూ కార్యకర్తల్లో ఎక్కడ కూడా సమన్వయ రూపం లేకుండా, కొత్త పాఠాన్ని తేడా లేకుండా, ఇక్కడ మన శాసనసభ్యులు చేసే అభివృద్ధిని అన్ని గ్రామాలకు అన్ని విధంగా సంక్షేమ ఫలాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రతి దాన్ని కూడా ప్రతి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్న ఎంపీటీసీ కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న పార్టీ అధ్యక్షులు కావచ్చు, వారందరి సమన్వయంతో ఈ ప్రాంత అభివృద్ధికి నేను అభివృద్ధి చేసే ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి సలహా సూచనలు తీసుకుంటూ మునుపెన్నడూ లేని విధంగా కడియం జయన్ గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అనేక రకాల అభివృద్ధి చేయడం జరుగుతుంది. గత 10 ఏళ్ళు అభివృద్ధి నోచుకొని మన ప్రాంతాన్ని మన నాయకుడు కడియం జయన్ గారు దాదాపు ప్రసారాన్ని చెప్పినట్టుగా 1500 కోట్ల రూపాయలు వివిధ శాఖలకు సంబంధించి వివిధ పనులకు కేటాయించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న తరుణంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా గల్లాలు చెప్పుకునే విధంగా పనులు జరుగుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమం ఉన్నా, ఉదాహరణకు ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ చాలా కాలం నుంచి వేసిన ప్రజలకు దాదాపు 1 year నుండి డబుల్ బెడ్ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఇంటి విషయంలో కూడా పారదర్శకంగానే అక్కడ ఉన్న సర్పంచ్ కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, మండల సమన్వయ కమిటీ కావచ్చు, ఎవరైనా కూడా ఎవరైతే దీర్ఘంగా ఉన్నారో, ఎవరైతే ఇల్లు కట్టిన స్తోమత లేదు, అట్లాంటి వారిగా సెలెక్ట్ చేసి ఇచ్చింది తప్ప, పార్టీలో కఠినంగానే ఇచ్చింది తప్ప, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కూడా మా నాయకులు ఎక్కడ కూడా ఆ విధంగా పోవడం లేదు. దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా నా విన్నపం, ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉండేదంటే ప్రజలకు సంబంధించిన కావచ్చు, ఏదైనా కావచ్చు, మా దృష్టికి తీసుకుంటే తప్పకుండా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మన ప్రాంత సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, రేపు పార్టీలో ఇప్పుడు పిసిసిఎస్ ఉన్నారు, జిల్లా కమిటీలు అయిపోయినాయి, మండల కమిటీలు అయిపోయినాయి. మండల కమిటీ కూడా పూర్తిగా కాలేదా, ఆ తర్వాత విలేజ్ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్ లో కూడా అక్కడ నిలబడే అధ్యక్షుడిని, మన ఎన్నుకునే అధ్యక్షుడు కూడా పార్టీ కోసం, పార్టీ మండలం కోసం పాటుపడే విధంగా పార్టీని బలోపేతం చేసే నాయకుడిని మనం ఎన్నుకొని రేపు రాహుల్ గాంధీని ప్రధాని చేసే లక్ష్యంగా ఇక్కడ ప్రతి కార్యకర్త కష్టపడాలని, మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనే ప్రతి కార్యకర్తలో ఆ కోరిక ఉన్నది. తప్పకుండా మందొచ్చే ఐదేళ్ళు కూడా మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి కార్యకర్త కూడా ఆపదలో ఉన్న, సంపదలో ఉన్న ప్రతి దానికి నాకు చిన్న పూర్వం చేసేది ఉంటే నా నుండి సాగుయే సమస్య ఏదైనా కూడా
నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేస్తానని మా కార్యకర్తలందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు శిరస్సు వచ్చి నమస్కరించి ఈ కార్యక్రమం చేస్తున్నాను.